చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. సజ్జల భార్గవరెడ్డి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పేటీఎం గాని పెట్టుకుని ఇష్టానురీతిగా అడ్డగోలుగా వ్యక్తిగత హననాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టించి చేసిన పరిస్థితి చూసాం. దాని మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. చాలామంది కేసులు పెట్టారు. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. ఈరోజు సుప్రీంకోర్టు నానా చివాట్లు పెట్టి వెనకపోమంది, ట్రయల్ కోర్టులో చూసుకోమంది. సజ్జల మీద ఉన్న కేసులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ఆ నేపథ్యం గురించి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీ. నమస్తే. సజ్జల భార్గవరెడ్డి ఎలా బిహేవ్ చేశాడో, ఎలా పిచ్చి పిచ్చి రాతలు రాంచాడో, మహిళల్ని వ్యక్తిహనాలు చేయించాడో చూసాం. అవును. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు సజ్జల భార్గవరెడ్డి. మరి సజ్జల భార్గవరెడ్డి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయాడు అంటే, వీళ్ళు బూతులు అంటే ఫేస్ టు ఫేస్ తిట్టడం కాదు, మరి మా రూటే సపరేట్ అన్నట్లుగా ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా వీళ్ళు పాల్పడ్డారు. మరి చూస్తే సోషల్ మీడియా వేదికగా వర్రా రవీంద్రారెడ్డి, పెద్దిరెడ్డి సుధారెడ్డి, మరి శ్రీరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఈయన వెనకేసుకొని, మరి ఎవరైతే మొన్న బెయిల్ మీద బయటకు వచ్చిన పోసాని కృష్ణమురళి, మరి పోసాని కృష్ణమురళి కస్టడీలో మరి ఏమని చెప్పాడంటే, నేను ఏది మాట్లాడాలన్నా కూడా సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, మరి దాన్ని నేను యథేచ్ఛగా మాట్లాడేసి అవన్నీ కూడా భార్గవరెడ్డికి పంపిస్తే తను వైరల్ చేస్తాడు సోషల్ మీడియా వేదికగాని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇన్ని సాక్ష్యాధారాలతో ఈ రోజున అతని మీద కేసు ఫైల్ అయితే అతను కోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటం, మరి సుప్రీంకోర్టు కూడా మీరు రాసిన ఆ పిచ్చి రాతలు మాకు అర్థం కావని అనుకుంటున్నారా, మాకు తెలియదని అనుకుంటున్నారా, అంత ఇదిగా మేము కనిపిస్తున్నామా మీకు అని చెప్పేసి గట్టిగా వాయించేసింది. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అంటే, ఆడవాళ్ళని ఏ విధంగా వీళ్ళు హింసకు గురి చేశారు. మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తోడబుట్టిన చెల్లెలు, రక్త సంబంధికురాలు, మరి తను సొంత చెల్లెల్ని ఏ విధంగా వీళ్ళు వ్యక్తిత్వ హననం చేశారు. మరి క్యారెక్టర్ అసాసినేషన్, ఫోటో మార్ఫింగ్ ఒకటని కాదు, వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చెయ్యకూడదో ఆ పనులన్నీ చేశారు. ఇట్లాంటి వాళ్ళని ఏం చెయ్యాలంటే నిలువున పాతరయ్యాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగానైనా సరే శిక్షించినా అసలు వాళ్ళు చేసిన పాపానికి ఇది లేకుండా పోయిందనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మరి సజ్జల భార్గవరెడ్డి పేరెత్తితేనే మరి ఇంత నీచంగా ఇతను స్క్రిప్ట్లు ఎలా రాశాడు. గతంలో విజయవాడ పోలీసులు కూడా ఏ విధంగా దాని గురించి మరి ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. ఇంత భయంకరమైన తిట్లు మా డిపార్ట్మెంట్లో మేము కూడా ఎప్పుడు మా సర్వీసులో కూడా వినలేదు, చూడలేదు అన్నట్లుగా మరి అంత ఘోరంగా పెట్టిన వీళ్ళు ఈ రోజున కోర్టు కూడా ఏదైతే ట్రయల్ కోర్టులో 2 వారాలు మాత్రమే టైం ఇచ్చింది, ఈ లోపుగా తేల్చుకోమని కోర్టు చెప్పడం జరిగింది. మరి సాక్షాత్తు న్యాయస్థానమే ఈ విధంగా మాట్లాడిన దానికి వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చేసి మేము శ్రీరామచంద్రులం, సత్య హరిశ్చంద్రులం, మరి మేము ఏ పాపము ఎరగం అని చెప్పే వీళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, మరి వీళ్ళ మాటలు, వీళ్ళ పనులు చేసిన దాన్ని ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మేమేం చేయలేదు అని చెప్పుకునే దాన్ని ప్రజలు ఈ రోజున తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చేయాలి. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజున కోర్టులో ఎదురికి మొట్టికాయలు వేసి ఏ విధంగా ఆ పిచ్చి రాతలు రాశారో అడిగింది. మరి సాక్షాత్తు న్యాయస్థానం అడిగిన తర్వాత ఇంకా పోలీసులు ఎందుకు ఉపేక్షించాలి, ఎందుకు ఇంకా కూడా వెయిట్ చేయాలి, ఎందుకు ఇట్లాంటి వాళ్ళని అటు చూస్తే సజ్జల ఎస్టేట్ అని చెప్పేసి వాళ్ళ నాన్న భూముల్ని ఏ విధంగా దోచుకున్నాడు, సకల శాఖ మంత్రిగా ఏ విధంగా తన ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చలామణి చేసుకున్నాడు, అట్లాంటిది అన్నీ తాన ఈ పార్టీ నడిపించిన విజయసాయిరెడ్డి లాంటి కూడా వీళ్ళు పార్టీ విడిపోవటానికి కారకులైన వీళ్లే ముఖ్య కారణం. కేవలం ఈ సకల శాఖ మంత్రి వల్లే అతను తన జీవితంలో ఎప్పుడూ లేని ఎదురు దెబ్బలు తిని మరి ఎంతో ఇబ్బంది గురయ్యి తన గౌరవ మర్యాదలు కూడా పోగొట్టుకొని నేను చాలా కింద స్థాయికి పడిపోయాను వీళ్ళ వల్ల అని చెప్పేసుకొని ఒక రోజున అతను ఏ విధంగా మీడియా సాక్షిగా చెప్పాడు. మరి ఇట్లాంటి వ్యక్తులు మరి వాళ్ళతో కలిసి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా రానివ్వరు, అదేవిధంగా రాష్ట్రాన్ని ఎదగనివ్వరు, మరి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు, ముఖ్యంగా ఆడవాళ్ల పట్ల వీళ్ళ అసభ్యమైన ప్రవర్తన, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఇట్లాంటి వాళ్ళని బయట ఉండకుండా పోలీస్ స్టేషన్లో వేయాలి, 3rd డిగ్రీ ఇవ్వాలని చెప్పి ఆడవాళ్ళైతే మీడియా ముఖంగా కోరుకుంటున్నారు. సజ్జల భార్గవరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇచ్చైనా సరే
వ్యవస్థలు అతను లాంటి వాళ్ళని సరైన దారిలో పెట్టాలని, ఆడవారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న అలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.